ఈరోజు పూజలు సమర్పించువారు బి సునీల్ కుమార్ సబిత కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యము సంతానవరం కొరకు. ఒక వ్యక్తి వ్యాపార అభివృద్ధి కుటుంబంలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా గోవిందపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు బాలతెరేస కుటుంబ సభ్యులు. ఏ రాజశేఖర్ మంచి ఆరోగ్యము, ఏ జశ్వంత్ మారు మనస్సు కొరకు. నాగోత్ ఫరీనా రాణి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా మరియు నాగోత్ జయరాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. లిజీ సెబాస్టియన్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మ్యారియో అవినాష్కి ఐటీ జాబ్ డే షిఫ్ట్ వచ్చినట్లుగా శ్రావ్యకి గల క్రోనిక్ ఆటో ఇమ్యూన్ సమస్య నుండి సంపూర్ణ విడుదల సంతానవరము. భూమి మంచి రేటుకు ప్రభు చిత్తంలో అమ్ముడుపోవాలని సొంత గృహము కొరకు. డి అల్ఫోన్సమ్మ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఎన్ మురళీకృష్ణకి మంచి జాబ్ దయచేసినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, దేవుని అనుగ్రహము, కృప కొరకు. ఎడ్విన్ చేయ వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆరోగ్యము, దైవాశీస్సుల కొరకు. రవీందర్ చేయ వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సభ్యుల సమస్యలన్నింటి నుండి విడుదల, కుమార్తె వివాహం కొరకు, పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఆత్మీయంగా ఎదుగునట్లుగా. మల్లమ్మకి మంచి ఆరోగ్యం, సొంత గృహం కొరకు. రవికి మంచి జీవిత భాగస్వామి కొరకు. రమేష్ ఆరోన్లకు మంచి ఆరోగ్యం, దేవుని కృప కొరకు. ఆగమయ్య లలితలకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా శ్రీలేఖ దత్తుల వివాహ జీవితాన్ని ప్రభువు దీవించినట్లుగా. మోనిక ఇంటర్ చదువుల్లో జ్ఞానము, కుటుంబంపై దేవుని అనుగ్రహము ఉండునట్లుగా. ఎన్ వీరభద్రరావు తలలోని క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత. సావిత్రి మంచి ఆరోగ్యం. మేనా, వర్షిత, పృథ్వీ సాయి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు. లిట్టి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం. జనీతాకు మంచి జాబ్ కొరకు. రెంట్కి మంచి గృహం లభించినట్లుగా. మాకే జార్జిబాబు కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత. వెళంగిని జాయ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత. సుధీర్ బాబు లక్ష్మి వ్యాపారముల అభివృద్ధి, ఆరోగ్యం, కృప కొరకు. వై జగదీష్ కుమార్ మంచి ఆరోగ్యం. జ్యూస్ సెంటర్ అభివృద్ధి, అప్పు సమస్యల నుండి విడుదల, సొంత గృహము. హాసిని మంచి చదువులు. గాదే మర్రెడ్డి చిన్నమ్మ కుటుంబం కృతజ్ఞతగా. జి ప్రమోద్ కుమార్ రెడ్డి, డి ప్రణీత రెడ్డిలకు దేవుడు వివాహంనకు సిద్ధపరచుతుండగా దేవుని దీవెనలు, వివాహ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగునట్లుగా మంచి ఆరోగ్యం కొరకు. దివ్యవాక కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్య స్త్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, అభిషేకం కొరకు. దివ్యవాక కేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డికి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మక్కిన శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు సుచరిత. అల్లమ్మారెడ్డి, లూర్ద్ మేరీ, అర్పణ కుటుంబం కృతజ్ఞతగా. ప్రభాకరు, సరళ కుటుంబం కృతజ్ఞతగా. నేతన్ మంచి ఆరోగ్యము, ప్రభు దీవెనల కొరకు. ఈ విన్నపములను ఈ పూజలో సమర్పించుదాం. ఈ
ప్రభు, నా మీద దయ చూపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నీవు మంచివాడవు, క్షమాకరుడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెరులతో ఆదరింపు వాడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము సామాన్య కాలములో 22వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. పిల్లరా, ఈరోజు పఠనాలన్నిటిలో మనము చదివినట్లయితే దేవుడు ఒక గొప్ప సందేశం మనకు ప్రసాదిస్తున్నారు. అదేమిటండి? మనమందరము కూడా వినయం కలిగి, దీనత కలిగి మనము జీవించాలని పఠనాలన్నిటిలో మనం చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనము సిరాకు గ్రంథము నుంచి తీసుకునబడినది. తిరాస్ గ్రంథములు మనం ఏం చేస్తున్నామంటే, మనమందరము కూడా వినయం కలిగి జీవించాలి. అంటే ఎవరైతే వినయం కలిగి జీవిస్తున్నారో వారు ఎప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని తిరస్కరించరు. వారు సదా సమయము వినయం కలిగి జీవించినప్పుడు జ్ఞానము వారికి ఒక గొప్ప సందేశంగా మారుతుంది అంట. ప్రియులారా, అంతేగాక గొప్పవాడు అవ్వాలంటే మొట్టమొదటిగా వినయం కలిగి జీవించాలని వచనం మనకు సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈ యొక్క మంచి సందేశం దేవుడు మనకి ఇస్తున్నారు. ఈరోజు వినయంగా ఉండండి, మరియు మీరు ప్రభువైన దేవుని అనుగ్రహాన్ని పొందుతున్నారంట. రోజువారీ వ్యవహారాన్ని కార్యాలయంలో, కుటుంబములో మరియు జీవితంలోని ప్రతి పరిస్థితిలో సున్నితంగా నిర్వహించమని సలహా ఇస్తుంది. అంటే బలహీనలు, పేదలను మరియు అల్పులను పరిగణలోనికి తీసుకుంటే మనం ప్రేమించబడతాము అని వచనం వివరిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పఠనములు ప్రియులారా, ఈరోజు 2వ పఠనం పుణ్యత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖలు మనము చదువుతున్నాము. ప్రియులారా, అక్కడ సీనాయి పర్వతము, అదేవిధంగా సియోను పర్వతము గురించి పోలుస్తున్నది. సీనాయి పర్వతాలు మనకు నిబంధనలు మనము చూస్తున్నాము. నిబంధనలు ఇచ్చే పర్వతం అంటే సీనాయి పర్వతం. సియోను పర్వతం అంటే అది యొక్క స్వర్గం లాంటివి. అక్కడ దేవదూత గణములు, పునీతులు మరియు ప్రియులారా యేసుక్రీస్తు కూడా ఉంటుంది. మనకు తెలిసిపోతుంది. ఈ సియోను పర్వతములు గురించి యేసు ప్రభు ఈరోజు మనకు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనము లూకా సువార్త సువిశేషం నుంచి తీసుకునిబడినది. అక్కడ ఒక యజమానుడు యేసు ప్రభుని తన శిష్యులని ఒక విందుకు పిలిచి ఆహ్వానించి, ఆ విందు అరేంజ్ చేస్తున్న స్థలములు యేసు చూసిన కొన్ని కార్యములు మనకు ఉపమానముల రీతిలుగా మనకు తెలియపరుస్తున్నాడు. పరిసయ్యులు గొప్పవాడును అనుకుని తను అందరూ గౌరవించాలి అని చెప్పి ప్రధానమైనటువంటి గౌరవనీయమైనటువంటి ఆసనమును తీసుకుంటారు. ఇది చూసిన యేసు ప్రభు
తన శిష్యులకు చెప్పిన ఒక మాటని, గొప్ప మాట ఉంది. చూడండి, వీరి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, తనను తాను తగ్గించేవారు హెచ్చింపబడతారు, తనను తాను హెచ్చింపవారు తగ్గింపబడతారు అని మీరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని ఈరోజు సువిశేష పఠనములు మనకు చెప్తున్నారు సహోదరి సహోదరులారా. అందువలన రెండు వేళలారా ఈరోజు ఈ పూజబలి సమయములు తగ్గింపు జీవనం జీవించడానికి, దీనత కలిగి వినయం కలిగి జీవించడానికి ఆ తండ్రి అయిన దేవునితో ప్రార్థించుదాం. ఆ తండ్రి విలే మనం కూడా వినయముతో మన తోటి వారి పట్ల మంచి వినయం కలిగి జీవించడానికి కృపావరం మాకు వసకండి ప్రభువా అని చెప్పి ఈ పూజలలో అని ప్రార్థించి ఈ పూజలలో భక్తిపూర్వంగా మనము పాల్గొందాం. ఒకసారి మనం అందరము కూడా కనుగలు మూసుకొని చేతులండి జోడించి ఆ ప్రభువుని క్షమాపణ అడుగుదాం, ప్రభు నుంచి క్షమాపణ అడుగుదాం. ప్రభువా, ఎన్నో సమయములు నా జీవితములు దీనత లేకుండా, వినయం లేకుండా, ఇద్దరి పట్ల క్షమ కలగకుండా, వారిని తిట్టి వారికి అవమానముతో అమర్యాదతో మాట్లాడాను. ప్రభువా, మమ్మల్ని అందరిని మన్నించండి ప్రభువా, ఒక మంచి ధనం చూపించండి ప్రభువా, వినయం కలిగి జీవించడానికి మంచి స్వభావం మనకు ఒసగండి ప్రభువాని ప్రార్థించి చేసిన తప్పుల కొరకు పొరపాట్ల కొరకు ఆ ప్రభువు నుంచి క్షమాపణ అడుగు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనమందరము కూడా త్రియేక దేవుని మహిమపరిచి దేవునికి స్తుతి ఆరాధన ఈ మహిమతో మనము జీవించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మానవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, సకల సద్గుణ రాశి అయిన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము.
నీ రక్షణ బాధ్య ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవో కమ్ము, అప్పుడు ప్రభు మన్నను పొందుదవు. మొదటి పట్నము. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనము, 20వ వచనము మరి 28వ వచనం నుంచి 29వ వచనం వరకు. కుమారా, నీవు చేయు పనులన్నీట వినయముతో మెలుగుము. బహుమతులిచ్చు వాని కంటే కూడా వినయవర్తనను నరులు అధికంగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభు మన్నను పొందుదువు. ప్రభు మహాప్రభావము కలవాడైన వినముల పూజలందుకొనును. గర్వాంతుని వెదలను తొలగించుటకు మందు లేదు. దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్ళు పాతుకున్నది. తెలివి కలవాడు సూక్తుల నుండి విజ్ఞానము పొందును. నేర్చుకునవలెను కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో వినును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మీరు సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. 2వ పట్టణము. పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ అధ్యాయం 12 పరిశుద్ధ వచనంలో 18వ వచనం నుండి 19వ వచనం వరకు, 22వ వచనం నుండి 24వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసినబడిన లేఖ అధ్యాయం 12 పరిశుద్ధ వచనంలో 18వ వచనం నుండి 19వ వచనం వరకు, 22వ వచనం నుండి 24వ వచనం వరకు. సహోదరులారా, స్పర్శచే గ్రహింపగలిగినట్టి మంటలను ఎగజిమ్ము కొండకు, అగ్నికి, కారు మేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానునకు, బాక ధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాట అయినా వినవలసిన అవసరం లేకుండా చేయుమని వేడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుజులందరకు తీర్పర్యాగు దేవుని వద్దకు పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభు వద్దకు, హేబేలు రక్తం కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తం వద్దకు మీరు వచ్చితిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే ధ్యానము చేసేదను ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ప్రతి విషయం నీ కర్పించెదా నీ చిత్తముకై నీవేచెదా ప్రతి విషయం నీ కర్పించెదా నీ చిత్తముకై నీవేచెదా నీ స్ఫూర్తినే పొంది నే సాగెదా నీ స్ఫూర్తినే పొంది నే సాగెదా నీ నామమునే హెచ్చించెదా నీ నామమునే హెచ్చించెదా నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే యేసు 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక లూకా సువార్త 14వ అధ్యాయము వచన భాగము 1వ వచనము మరియు 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 14 verses 1 and 7 to 14. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒక్కని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. ఎవరైనను నిన్ను పెళ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనమునపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోట ఇమ్ము అనను. అప్పుడు నీవు సిగ్గుతో కడపడి చోటున కూర్చుండవలసియుచున్నది. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపడి చోటున కూర్చుందుము. అప్పుడు మిమ్ము పిలిచినవాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుందుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనమునకు కైనను విందునకైనను
నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుండివారిని, గుట్టివారిని పిలువుము. వారి నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదురువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు ముద్రపత్రం గురించి లేదా అనుదిన వ్యవహారములు తరచుగా మనము ఉపయోగిస్తున్న ఒక డాక్యుమెంట్స్, దస్తావేజులను గురించి మనకు అందరికీ తెలుసు. మనం వాడుతున్నాం అది. అధికార పత్రాలను వినియోగించుందాం మనము. కానీ అది మాత్రం సరిపోదు. దానిలో సంతకం లేకపోతే, ముద్ర లేకపోతే అది పనికి వస్తుందా? పనికి రాదు. ఎందుకంటే దానిలో సంతకం ఉండాలి, ఎవరైతే రాశారో దానికి ప్రూఫ్ ఉండాలి, ముద్ర ఉండాలి, సీల ఉండాలి. అలాగా మీ ఎంత మంచి పని చేయనప్పుడు కూడా, ఎంత మంచి కార్యములు చేయనప్పుడు కూడా అది దీనత కలిగి చేయలేకపోతే, అది వినయం కలిగి చేయలేకపోతే అది వేస్ట్. అదే ఈరోజు యేసు ప్రభు మనతో వచనాల ద్వారా మాట్లాడుతున్నారు. ప్రేమటి సహోదరి సహోదరులారా, నేను ఒక చిన్న కథ రూపములు మీకు అది నేను వివరిస్తున్నాం. ప్రియులారా, ఒక పునీతుడు ఒక పునీతునకు దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏమిటంటే, ఆయన మరణించిన వారు స్వర్గములోకి వెళుతున్న ఒక భాగాన్ని, ఒక దర్శనం. స్వర్గముకి వెళ్ళకుండా యేసు దగ్గరికి నిలబెడుతున్న ఒక దర్శనం ఆయనకి వచ్చింది. అది ఏమిటంటే, ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్క గౌన సంచులు ఉన్నాయి. ఒక గౌన సంచి ఉంది. ఈ గౌన సంచులు మొదట భాగములు ఆమె చేసిన మంచి కార్యములు, వెనక భాగములు ఆయన చేసిన చెడు భాగములు, చెడు మాటలు కావచ్చు, చెడు పనులు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి అది యేసు దగ్గరికి విడిచిపెట్టి అది తెరిచినప్పుడు, అది తర్వాత దానిని మనము ఆ త్రాసుతో తూకవేయాలి. తూకవేసినప్పుడు అందరూ కూడా ఆ చెడు కార్యములు, ఆ వెనక భాగములు, బోనసందులు ఉన్నటువంటి ఆ వెనక భాగములు బరువు ఎక్కువ ఉంటుంది. మనకు తెలుసు, చెడు పనులు చేసినప్పుడు తూర్పు దినమున మనం ఎక్కడికి వెళదాం? నరకానికి వెళతాం. కానీ ఒక్కరు కూడా ఆ పునీతుడు చూడలేదు మంచి కార్యము ఎక్కువ ఉన్నటువంటి గౌన సంచి ధరించిన వాళ్ళని, మోసిన వాళ్ళని చూడలేదు. చివరికి ఒక అమ్మ తన యొక్క గౌన సంచి తీసుకుని మూసుకొని గురు దగ్గరికి వెళ్ళి అది పెట్టినప్పుడు ఈ పునీతునికి చాలా సంతోషమైనది. ఎందుకంటే ఆమె యొక్క ఆ గౌన సంచిలు మొదటి భాగం అనేటి పిలువబడిన ఆ మంచి కార్యములు ఎక్కువ ఉంటుంది. కానీ ఆ వెనకన ఉన్నటువంటి ఆ చెడు కార్యములు అదన్నీ చాలా తక్కువ. చాలా సంతోషమైంది. కనీసం ఈ అమ్మ స్వర్గానికి వెళతారని చెప్పినప్పుడు వెంటనే ఆ త్రాసులు వారు తూకం వేయడానికి అక్కడ పెట్టినప్పుడు ఆ మంచి కార్యములున్న ఆ బరువు చాలా గట్టిగా ఉంటుంది. కానీ గట్టిగా ఉండడం మాత్రం కాదు, దానిలో మెల్లగా అది ఆ భారం కోల్పోతుంది. వాళ్ళకు ఏంటి ఐడియా కాదు, అనుమానం వచ్చింది, డౌట్ వచ్చింది. ఎందుకు? అది చూడడానికి బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది. కానీ త్రాసులోకి పెడుతున్నప్పుడు ఆ తూకం వేయినప్పుడు చాలా తెలియకగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇటువైపు
చూడడానికి ఆ బరువు ఎక్కువ ఉంటుంది. ఏది మంచి కార్యములు. ఇది డౌట్ అడిగినప్పుడు పక్కన ఉన్న ఆ పునీతుడు దర్శనములు ఒక దేవదూతన కనిపించింది. ఆయన అడిగినప్పుడు మీరు చెప్పినది కరెక్టే, కానీ వాళ్ళ జీవితములు, వారు చేసిన కార్యములు, వారు మంచి కార్యములు చేశాడు, మంచి అందరినీ సహాయించింది, మంచి పనులు చేసింది. కానీ ఇవన్నీ చేసినది గర్వముతో, ఇవన్నీ చేసినది ఇతర మీద కోపపడి, అందువలన ఇది తగ్గింది, వారి యొక్క ఆత్రాస తగ్గింది అని ఈరోజు ఆ పునీతుడు ఒక కళలు వచ్చిన ఒక దర్శనం ఈరోజు చెప్తున్నారు. సహోదరి సహోదరులరా, ప్రియులరా, మన జీవితములు కూడా అలాగుంటుంది. మనము అనుకుంటున్నాం మన మంచి పాప సంకీర్తన పొంది మంచి కార్యములు అందరి కొరకు నేను చేస్తున్నాను, నేను ఇద్దరిని సహాయించాను, రోజు నేను గుడికి వెళ్తున్నాను, ఆరాధనలు మంచిగా పాల్గొన్నాను, ఆదివారం రోజు నేను పూజలు పాల్గొని మంచిగా వెళుతున్నాను ఇంటికి, అందరిని సహాయించేవాడు. కానీ మీ జీవితంలో దీనత అనేటువంటి స్వభావం, దీనత అనేటువంటి ఒక సద్గుణం, ఆ మంచి వినయం కలిగిన ఒక జీవితం కోల్పోతే ఏం ప్రతిఫలం ఉందా? ఎటువంటి ప్రతిఫలం లేదండి. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈరోజు అదే దేవుడు దీనతకి ఒక గొప్ప విలువ ఉంటుంది అని యేసు ప్రభు ఈరోజు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, మనము చదువుదామమ్మా ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 1 కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనము. ఇతరుల కంటే నిన్ను అధికునిగా పరిగణించింది ఎవరు? నీకు ఉన్న సమస్తమును దేవుడే కదా ఒసగినది. నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవెట్లు గర్వింపగలవు? కావున ఎందుకు గర్వింపగలరు? చూడండి సహోదరి సహోదరులరా, మీకున్నదంతా ఎవరిచ్చిన దానమో? దేవుడు ఇచ్చిన దానము. అది మీరు మర్చిపోకూడదు. ఇది నా యొక్క గొప్పతనం తోటి నేను వారిని సహాయించాను, నాకు మంచి కార్యములు చేశాను నేను దేవుని ముందు అని చెప్పి ఇతరుల్ని మామూలుగా సహాయించి మనం తోటివారి పట్ల, మన బంధువుల పట్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి మాత్రం కాదు. అది పరలోక రాజ్యములు మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి. అదే యేసు ప్రభు ఈరోజు మీతో చెప్తున్నారు. సహోదరి సహోదరు, అలాగ మీరు చేయలేకపోతే మీ బయట అన్ని సూపర్ ఉన్నది, కానీ లోపల ఏమీ లేదు. అదే మీరు ఈరోజు మీకు జరగవలసిన ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ఒకసారి మనం లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనము. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీ మీదట మేము యోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యంని నెరవేర్చితిమి అని పలకకూడదు అనెను. చూడండి సహోదరి సహోదరులారా, మీరు మీ బాధ్యతలను నిర్వహించిన పిమ్మట మేము అయోగ్యులమగు సేవకులు, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని చెప్తున్నారు. చూడండి సహోదరి సహోదరులారా, అవును బిడ్డలారా, చూడండి దేవుడు మనకు చాలా బాధ్యతలు ఇచ్చాం మన జీవితములు. అది బాధ్యతలు మనం నిర్వహించడం, అది దానిని మంచిగా చూసుకోవడం మన కర్తవ్యమే. కానీ ఇది నేను చేసిన కాబట్టి ఇది అన్ని క్రెడిట్ నాకు కావాలి అని అస్సలు ఉండకూడదు. చూడండి సహోదరి సహోదరు, నా జీవితంలో కూడా కొన్ని సమయములు అలాగ జరిగింది. కొన్ని సమయంలో నేను
ప్రభు నామములో ఆరాధన నడిపించినప్పుడు తర్వాత కొంతమంది వచ్చి చెప్తున్నారు, ఫాదర్ గారు మీ ఆరాధన బాగుంటే, ఫాదర్ గారు మంచి పాటలు పాడారు, మీరు మంచి ఆరాధన మీరు నడిపించారు, సూపర్ ఉంది ఫాదర్ అని చెప్పినప్పుడు నేను ఆయనకి చెప్పితే, ఇది నా వలన కాదు, ఇది దేవుడిచ్చిన వరమే, ఇది నాకు అస్సలు నాకు ఈ క్రెడిట్ అవసరమే లేదు, ఇది ఆ క్రెడిట్స్ గోస్ టు దోస్ హూ ప్రేయిడ్ ఫర్ మీ. ఎవరో నా కొరకు ఆ సమయంలో ప్రార్థన చేశారో వారికి అది పోతుంది. అదే దేవుడు మిమ్మల్ని మంచి కర్తవ్యములు, మంచి బాధ్యత ఇచ్చి మిమ్మల్ని బయటికి పంపిస్తున్నప్పుడు మీరు ఒక్క కార్యం మర్చిపోకూడదు. ఈ కర్తవ్యములు, ఈ బాధ్యతలు చేయడానికి ఉన్నటువంటి వరాన్ని ఇచ్చినది, కృపనిచ్చినది ఎవరండి? యేసయ్య, మన దేవుడు. అప్పుడు మీ చేసిన ప్రతి పనిలో ఆ క్రెడిట్స్ గోస్ టు చివరికి యేసయ్యకి, దేవునికి. పిల్లలు అదే మనం మర్చిపోతున్నాం మన జీవితములు. ప్రియుడి సహోదరి సహోదరులారా, గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము. ఏమియు లేని వాడనైనను, ఏమి వారినైనను ఎవడైనా తాను గొప్పవాడనని భావించుకొన్నచో అట్టివాడు తనను తాను మోసగించుకొనుచున్నాడు. చూడండి సహోదరి సహోదరులారా, మీ జీవితములు మీరు అసలు అనుకునలేదు నేను ఒక గొప్పవాడు అవాలా లేదని. కానీ అటువంటి అనుకున్న సమయములు మీరు తగ్గింపు జీవితం జీవించి మీరు శిరస్సు ముంచి మీరు ఒక వినయ భావముతో మీరు జీవించినప్పుడు బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, మీరు చూసిన, మీరు ఈ అనుభవించిన ఆ వినయ భావము చూసి దేవుడు నిన్ను లేవనెత్తాడు. దేవుడు మీకు విజయం ఇస్తారు. అది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా. ఈరోజు సువార్త పఠనములు మనకు తెలుసది. కొంతమంది అందరి ముందు గొప్పవాడు అని నటిస్తున్నారు. యేసుప్రభు ఎవరిని చూసి ఈ ఉపమానం తన శిష్యులకు చెప్పినది? ఫరిసీయులను చూసి. ఒక ఫరిసీయుడు తన ఇంటిలోకి యేసుప్రభుని తన శిష్యులని విందుకు పిలిచాడు. విందుకు పిలిచిన తర్వాత కొంతమంది ఒక గొప్పవాడని అనుకున్నారు. ఆ వాదుడు గొప్పవాడు అని పరస్పరము గర్వముతో మాట్లాడుతున్నారు. అటువంటి సందర్భములు ఇదిని చూసి దేవుడు చెప్తున్నారు, ఇలాగా మీరు ఉండకూడదు అని. అప్పుడు ఒక మంచి ఉపమానం దేవుడు మనకు చెప్తున్నారు. సహోదరి సహోదర, మనకు అందరూ తెలుసు, ఎవరైతే మీరు మిమ్మల్ని ఇంటికి పిలుస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? మీరు వచ్చి నన్ను వాళ్ళు మంచి సంతోషం కలిగి పిలిచారు కాబట్టి నేను వచ్చి ముందుకు కూర్చున్నాం. వాళ్ళు మేబీ సోఫా అరేంజ్ చేస్తున్నా, మంచి చైర్స్ అరేంజ్ చేస్తున్నా, అక్కడ వెనక భాగములు ప్లాస్టిక్ చైర్స్ అరేంజ్ చేస్తున్నాం. వీళ్ళు నన్ను తెలిసిన వాడే, ఇది నా మిత్రుడే అని చెప్పి మీరు ముందుకు కూర్చొని ఆడంబర చైర్స్లు అక్కడ కూర్చున్నప్పుడు, ఆ మంచి గెస్టులు వస్తున్నప్పుడు, అతిథులు వాళ్ళకంటే ఎక్కువగా గౌరవనీయమైనటువంటి అతిథులు వస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చి దయచేసి మీరు వెనక్కలకి వెళ్ళండి, ఇది మీ సీటు కాదు అని చెప్పి వాళ్ళు ఆ సమయంలో మనమందరము లేచి వెనక్కి వెళుతున్నప్పుడు ఏదో ఒక అవమానంలో మనం ఉంటున్నాము. సిగ్గుతో మనము వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇది మన జీవితం. కానీ నమ్రత కలిగిన వాడు, వినయం కలిగిన వాడు ఏం చేస్తారు? తగ్గింపు జీవితం జీవించిన వాడు వారన్నే పిలిచారు అని నేను ఎక్కడ కూర్చోవాలి? నేను వెనకలు కూర్చోవాలి అని చెప్పి వెనకలు కూర్చున్నప్పుడు
ఆ యజమానుడు మీ దగ్గరికి వచ్చి అందరు చూడముందు మీ దగ్గరికి వచ్చి దయచేసి మీరు ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి అని చెప్తున్నప్పుడు అందరి ముందు మీరు ఆ వినయాన్ని మీకు చూపించవచ్చు. నా జీవితంలో ఒక్కోసారి ఒకరు నా ఇంటికి పిలిచినప్పుడు, నాకు తెలిసిన నా ఆంటీని ఇంటికి నేను వెళ్ళాను. నేను డీకిన ఉన్నప్పుడు ఒక కుటుంబ యోగం, ఒక ప్రార్థన కుటుంబములు కలిసి పక్కన ఉన్న ఇంటి వాళ్ళందరూ కలిసి కుటుంబ కూటం ఉంటుంది నెలకి ఒకసారి. నేను వాళ్ళ ఇంటికి ఆ కుటుంబ కూటములు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఆ సమయములు నా అంగి వేసుకోలేదు. అవి ఎవరికి తెలియదు నేను బ్రదరా డీకనా అని. అప్పుడు నేను గురువు అవ్వలేదు, నేను డీకనగా ఉన్నాను, బ్రదర్గా ఉన్నాను. నేను వెనకల కూర్చున్నాను. ఈ వెనకల కూర్చున్నప్పుడు నా అందరి ముందు నా ఆంటీ నన్ను ముందుకు పిలిచి రండి అని చెప్పి అందరి ముందు నన్ను ఎవరని తెలియపరిచి నాకు ఆ సదస్సులు సీటు నాకు ఇచ్చాడంట. అది ఎక్కడ? పారిష్ ప్రీస్ట్ కూర్చున్న స్థలం పక్కన. ప్రియులారా, మీరు అనుకుంటున్నాం నేను తగ్గింపు జీవితం చూస్తే ఎవరైనా నన్ను గమనిస్తారా? నిజమైనటువంటి వ్యక్తులతో మాట్లాడితే, ఎవరైనా పేదవారితో మాట్లాడితే వారు నన్ను నా జీవితములు పరిగణిస్తారా అని కొంతమంది అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు ఆలోచనలు, యేసు ప్రభు దృష్టిలు నీవే గొప్పవాడు. అది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది గొప్పవాడు అవ్వాలంటే మీరు పెద్ద పని చేయని అవసరం లేదు. అనాథానులు 5,000 మందిని నేను పోషించాను. నేను రోజు నేను చర్చికి వెళ్తున్నాను. ప్రక్కనని తోటివారు వేదనతో మరణిస్తున్నారు. వారిని చూడకుండా మీరు మంచి పనులు చేస్తే ఏం ప్రయోజనం? నమ్రత కలిగి, వినయం కలిగి వారికి మంచిదనం ఇవ్వలేకపోతే, మంచిగా చూసలేకపోతే ఏం ప్రయోజనం? ఈరోజు అదే జరిగింది పరిశీలి జీవితంలో కూడా. నిజమైనటువంటి సత్యం ఏంటిది అని పరిశీలి తెలియలేకపోయారు. ప్రియులారా, ఈరోజు అదే మనము చెప్పాలి. అందుకే యేసు ప్రభు ఒక గొప్ప వచనం మనతో చెప్తున్నారు ఈరోజు. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనము. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, అవును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అనెను. చూడండి సహోదరి సహోదరులారా, ఈ బైబిలులు మనం చూసినట్లయితే, మన ఈ పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నట్లయితే, ఒక వ్యక్తి తన జీవితం త్యజించి తగ్గింపు జీవితం జీవించిన ఒక వ్యక్తి ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. యేసు ప్రభువు. మీకు తెలుసా, తన శిష్యుల యొక్క పాదములు కడిగి నమ్రత హృదయముతో, వినయ భావముతో ఆ పాదాల క్రింద కూర్చొని పాదములు కడిగి ముద్దం పెట్టారు. అదే వినయ భావం. ఎవరైనా యజమానుడు తన యొక్క సేవకురాలని యొక్క పాదం కడుగుతారా? ఏదైనా మిస్టేక్ చేస్తే మరి ఏం చేస్తారు? వారిని తిడతారు. స్వాభావికమే. వారితో ప్రేమతో మాట్లాడాలా? వారితో ఏదైనా తప్పు చేస్తే మీ మనసులో కోపం వస్తుంది, పగ వస్తుంది. కానీ
ఆ సమయములో మీరు దానిని మార్చేయాలి, ట్యూనింగ్ చేయాలి. ట్యూనింగ్ అంటే అది మార్చేయాలి, ఆ తలుపుని మార్చాలి. మనం ఎలా మార్చాలంటే ఈరోజు నేను ఉదాహరణ నేను చెప్తున్నా, నేను వివరిస్తున్నా, అందుకే నేను చెప్తున్నా తెలుసుకోవడానికి. ఈరోజు ఒక పనివాడుని నేను చూపించాను, నాకు చాలా కోపం వచ్చింది. వారు సగం పని చేసి సగం పని చేయలేక వదిలేసి వెళ్ళిపోయారు. మొత్తం పని క్లియర్ చేయడానికి నేను చెప్పినప్పుడు వారు సగం పని చేసి సగం పని చేయలేకపోతే మనకు స్వాభావికంగా మన కోపం వస్తారా లేదా? వస్తుంది. కానీ మనసులోకి నాకు ఒక ప్రేరణ కలిగింది, ఏమిటండి, కోపం లేకుండా వారితో వినయంతో మాట్లాడడానికి. మరి మంచిగా పిలిచి వారిని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్రిషియేట్ చేశాను. నేను మొదటిసారి నేను మంచిగా చేశారు, ఇప్పుడు చూడడానికి బాగుంది, ప్లేస్ అన్ని బాగుంది. అప్పుడు వాళ్ళు వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషం. తర్వాత ఇది మీరు కొంచెం కూడా లెవెల్ చేస్తే, అది కొంచెం మిగిలిన పని ఉంది కదా, అది మీరు మంచిగా లెవెల్ చేస్తే సూపర్ అవుతుంది అని చెప్పినప్పుడు వారికి చాలా సంతోషం అండి. వారు మంచిగా లెవెల్ చేసి సూపర్ చేశామన్నమాట. మన తిడితే కోపంతో వాళ్ళు వెళ్ళిపోతారు మన నుంచి. అందుకే ప్రేమనుడి సహోదరి సభలో దేవుడు చూపిస్తున్న ఒకే కార్యం, నా తండ్రి వలె మీరు కూడా వినయం కలిగి ఉండాలి అని యేసు ప్రభు చెప్తున్నారు. ఈ మొదటి పఠనములు మనం విన్నాము కదా, ఎవరైతే వినయం కలిగి జీవిస్తున్నారో వారు జ్ఞానము పొందుతారు. వారు జ్ఞానము ఎప్పుడు కూడా తిరస్కరించరు అని యేసు ప్రభు ఈరోజు మనకు చెప్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు చూపించినది మత్తాయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములు ఉంటుంది, ఎలా తగ్గింపు జీవితం జీవించాలని. మత్తాయి సువార్త 11:29. వలదు కలుపు తీయబోయి గోధుమలను కూడా పెళ్ళగింతురేమో పంటకాలం వరకు. మత్తాయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము చదవండి అమ్మ ఒకసారి. నా కాడిని మీరు ఎత్తుకొనుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయములనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ఇప్పుడు నేనే వినయం నేర్చుకోవాలంటే ఎవరి నుంచి నేర్చుకోవాలి? యేసు ప్రభు నుంచి నేర్చుకోవాలి. వినయం కలిగిన జీవించిన వ్యక్తియే మన యేసు ప్రభు. ప్రియులరా, అలాగా మనం జీవించినప్పుడు మన జీవితం కూడా ప్రయోజనకరంగా మారుతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులరా, ఇంకా మనము యాకోబు 1వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చదవమ్మా. పుణిత యాకోబు తన లేఖలో ఇట్లా అంటున్నారు. యాకోబు 1వ అధ్యాయం 17వ వచనం. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకం నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. చూడండి సహోదరులారా, అదే ఈరోజు దేవుడు మనలందరిని పిలిచాము ఒక వినమ్రత కలిగి జీవించడానికి, వినయం కలిగి జీవించడానికి. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ఇవన్నిటిని కూడా మనకున్నద ఆస్తి పాసులు వరము ప్రతిభలు అన్నిటిని కూడా ఎవరు ఇచ్చినది? దేవుడు ఇచ్చినది. దేవుడు మనకి ఇవ్వలేకపోతే మనము ఏదైనా మన జీవితంలో చేయగలుగుతారా? చేయలేము. మనం దేవుడు ఇచ్చిన కాబట్టి ఏదొకటి మంచి కార్యములు మనము చేస్తున్నాం. క్రెడిట్స్ గోస్ టు దేవునికి. ప్రియులారా, ఇదే మన జీవితములు మనం నేర్చుకోవాలి. తగ్గింపు జీవితము మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనము రక్షణ పొందుతున్నారు అని మీ జీవితములు ఒక్కసారి గమనించడం ఎంతో మంచిది. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, అందువలన ఈరోజు ప్రతి విధంగా ఈ దివ్య పూజలలో మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ దివ్య పూజ బలిలో ఒక గొప్ప ఉదాహరణ ఉంటుంది. యేసుక్రీస్తుని యొక్క తగ్గింపు జీవితం యొక్క మంచి మార్గదర్శకం అది ఎక్కడ మనం చూస్తున్నాము? దివ్య సప్రసాదములు రూపములు మన దగ్గరికి వస్తున్న
ఆ యేసు ప్రభు. యేసు ప్రభు మన కొరకు జన్మించారు, మన కొరకు జీవించారు, మన కొరకు మరణించారు, మన కొరకు పునరుద్ధానం అయ్యారు. చివరికి ఈ దివ్య పూజ బలిలో కేవలము ఈ అప్పరూపములు మన దగ్గరికి వస్తున్నారు. అందే తగ్గింపు కలిగిన జీవితం, వినయం కలిగిన జీవితం మనలో నివసిస్తున్నారు ఆ దేవుడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఒక మంచి వినయం కలిగి నమ్రత కలిగినటువంటి వ్యక్తిలాగా నన్ను మార్చండి ప్రభువా అని మనం ప్రార్థించుదాం. దేవుడు మనతో ఉన్నాడు, మనకు అన్ని కార్యాలు సమకూరుస్తాడు అని విశ్వసించి మనము ప్రార్థించుదాం. పరలోక తండ్రి మనలందరినీ కూడా దీవనంగా హేరాళముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనమందరము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దేవర తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా ఈ ద్రాక్షరసంతో యేసు ప్రభు ఈరోజు మనకు ఇదిన సందేశం, గొప్ప సందేశం. మీ నా బిడ్డలు కాబట్టి మీరు వినయం కలిగి, శాంతి కలిగి, నమ్రత హృదయంతో మీరు జీవించాలి అని యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు. ఆయన యొక్క ఆ మాట అనుసరించుదాం. మనము ఆయన నుంచి వినయ హృదయము నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి మన మీది ఉండడానికి ప్రార్థించుదాం. తల్లి శ్రీసభను సమర్పించుదాం. పోపు గారి అగ్రపీఠాధిపతులు, పీఠాధిపతులు, కార్డినల్స్, గురువులు, కన్యాసులు, ఉపదేశులు, మనకు సదుపదేశం నేర్పించిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు స్మరించుకొని ప్రార్థించుదాం. మంచి ఆరోగ్యం దేశమని, మంచి తెలివితేటలు ఇవ్వమని మనం ప్రార్థించుదాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం,
సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ పది మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు విధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావన దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా. ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరజీవనొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మార్తనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలాంతని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదానముగుదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీకు నిగ్రహమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురి విదేశీ దేవుని గనిదలిగ మరియు మాదతోనూ, ఆమె భర్తకు పునిత జోజప గారితోనూ, పునిత అప్పసులతోనూ, పునిత అర్నోల్డ్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, ఆదరణుడు నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి జన పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియులారా, దేవుడు మనచి నేర్పించిన ఆ గొప్ప ప్రార్థన పరలోకమని పిలువబడిన ఒక ప్రార్థన. నమ్రత హృదయముతో వినయంగా మనందరిని తగ్గించుకొని ఆ గొప్ప ప్రార్థన మనము జీవించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అప్పొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుంటాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన వసగును గాక. ఆమేన్. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసిద్ధులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గారోగపు జల నుండి బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా
మేము రుక్మీకరింపబడిదిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోటి వారి సేవలో మాకు ఉత్సాహము కలిగించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల క్రింద సదా సర్వము కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు. మేరీ మాత అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించి. మేరీ మాత సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా కింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను వరింప. దుఃఖం అనుభావరింప. నా కోసం ప్రార్థించునా తల్లి. నా కోసం ప్రార్థించునా తల్లి. ఆవే మరియా.